అసలైన నివాసాలు ఉన్నాయి పరలోకంలో అంటున్నాడు ఆయన. అసలైన నివాసాలు అంటే అర్థం ఏంటి? దేవుని చేత తయారు చేయబడుతున్నాయంట శరీరాలు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని చేత మన కోసం. ఎందుకంటే ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కదా, అన్లిమిటెడ్ అంటాం చూసారా, అసలు ఎప్పటికీ అలాగే ఉండేది. అది తయారు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకని అది దేవుని చేత కట్టబడింది, అది పరలోకంలో ఉంది అని చెప్తున్నాడు. తర్వాత చదువులో 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకుని వారముగా కనబడదుము గాక, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించు దీనిలో మూలుగుచున్నాము అంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఎప్పుడైతే మన శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో, మన ఆత్మకి ఏమి లేదంటే శరీరం లేదు అంటే అది దిగంబరత్వం కలిగి ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దిగంబరత్వం కలిగిన ఈ ఆత్మకి మరలా శరీరం రాబోతుంది.